గుడ్ మార్నింగ్ గాయస్, జేబీఎం అందరికీ. ఇదే నా డైలీ వ్లాగ్స్లో 31st డే. యాజ్ యూజువల్గా లేచి బ్రష్ చేసుకొని నాకు కొంచెం బయట పని ఉంటే బయటికి వెళ్ళిన. గుడ్ మార్నింగ్ గాయస్, ఇదే నా డైలీ వ్లాగ్స్లో 31st డే. ఈరోజు అయితే కొంచెం బయటికి వెళ్ళిన, అక్కడికి వెళ్ళి ఇంకా జిమ్కి వెళ్ళాలి ఇప్పుడు. చలో లెట్స్ గో టు జిమ్. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చిన, ఇప్పుడు బియ్యం తీసుకోవడానికి ఇప్పుడు బియ్యం తీసుకోవడానికి వెళ్తున్నా. వెళ్ళే ముందు ఫస్ట్ అయితే బండి క్లీన్ చేసుకోవాలి. చలో రాయ్ మా ఏం చేస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. ఈ ఘోరంగా డస్ట్ పడుతుంది రోజుకి. ఇది కవర్ వేపిద్దామని చూస్తున్న, దీనిపైనంగా కవర్ వేపిస్తే అంత డస్ట్ పడదు, ప్లస్ మనకి బెటరు. ఈ నెంబర్ ప్లేట్ ఎప్పుడు వస్తుందో, ఇది వస్తే ఒక పని అయిపోతుంది. దరిద్రానికి దగ్గర ఇప్పుడు 20 డేస్ అవుతుంది బ్రో, ఇప్పుడు వరకు నెంబర్ ప్లేట్ రాలేదు. అదే బాధ అనిపిస్తుంది. ఆ నెంబర్ ప్లేట్ వస్తే కొంచెం బండి మోడిఫికేషన్ చేపిద్దామని చూస్తున్నా, కానీ నెంబర్ ప్లేట్ రావట్లేదు ఇంకా. ఘోరంగా ఎప్పుడు వస్తుందో ఏమో ఈ నెంబర్ ప్లేట్. దీంతో ఒక తలకాయ నొప్పి ఉంది బ్రో. ఇది వచ్చేసి ఈ విధంగా కొంచెం బండి మోడిఫికేషన్ దీనిపైన కవర్ వేపిద్దామని చూస్తున్నా. అది వేపిస్తే కొంచెం షైనింగ్ అనిపిస్తుంది బండి. నాకు తెలిసిన రాజన్న బండి కొన్నప్పుడు అట్లనే వేయించుండే, మస్తు షైనింగ్ అనిపిస్తుంది. అట్లా వేపిద్దామని చూస్తుంటే కానీ ఇది ఏడ అసలు ఈ నెంబర్ ప్లేటే రావట్లేదు. భయ్యా రైసేనా అయిపోయినాయా? ఏడ లేవుగానా? 3 షాపులు తిరిగినా. ఎల్బీనగర్లో ఏడలేవు, 9 షాపులు అయిపోయినాయి. మరి ఏడకి వెళ్ళాలి ఇప్పుడు? అయితున్నాయరా? మళ్ళీ బుధవారం వస్తాయి. అవునా? బుధవారం ఏ మొత్తానికి అసలే లేవా? ఒక 5-10 కేజెస్ అయినా కింది బియ్యం ఉన్నాయన్న ఉడిచినవి. కింది బియ్యం ఉన్నాయి. మస్తు కష్టమవుతుంది కానా. రేషన్ షాప్ దగ్గర నుండి అయితే డైరెక్ట్ వచ్చి ఇంకా జిమ్కి వెళ్ళాలి. జిమ్కి ఈరోజు డైరెక్ట్ ఇంకా గుడ్లు అట్లనే తాగేస్తున్నా, బట్ ఉడకబెట్టుకొని, యాక్చువల్గా ఉడకబెడతాను నేను ఎప్పుడు ఉడకబెట్టుకొని తినేటోని. బట్ డైరెక్ట్ ఇంకా జిమ్కి లేట్ అవుతుందని డైరెక్ట్ ఇంకా గుడ్లు రోడ్ పక్కనే ఆ బైక్ మీద ఇట్లా కొట్టేసి డైరెక్ట్ అట్లనే తాగుతున్నా. బట్ యాక్చువల్గా అట్లా తాగకూడదు, బట్ నాకు టైం లేదు కదా. టైం లేనందుకు డైరెక్ట్ ఇంకా గుడ్లు అట్లనే తాగేసిన. గుడ్లు అయితే తాగేసిన. మార్నింగ్ ఏం తినలేదు నేను, అందుకే 2 గుడ్లు తాగిన. లెమన్ జిమ్కి వెళ్ళే ముందు నర్వస్గా అనిపించినప్పుడు వర్కౌట్ చేయబుద్ధి కాదు, అందుకే లెమన్ డైరెక్ట్ తినేస్తా. ఇట్లా ఈ జ్యూస్ తాగి వెళ్ళాలి కొంచెం, అంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది. చలో లెట్స్ గో టు జిమ్. ఇంకా జిమ్కి వెళ్ళి కలుస్తా. ఏంటిది ఎట్లా చదువుతున్నావు? బుర్ర పెంచినావు గట్టిగా. జిమ్కి రావు, జిమ్కి రా. ఏడ ఉండేదేడా ఆగలే. నితిన్ డాలర్ డైలీ వ్లాగ్. జిమ్కి అయితే వచ్చేసిన. మొత్తానికి అయితే వార్మప్ అయితే చేసుకున్న తర్వాత ఈరోజు నా బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ రోజు కంపల్సరీ పుల్లప్స్ అనేది మ్యాండేటరీ. పుల్లప్స్ చేశాను నేను కంపల్సరీ. పుల్లప్స్ ఇవొక ఎన్ని చేసిన అంటే వార్మప్తో కలిపి ఇవి ఒక 5 సెట్స్ కొట్టిన బాయ్. పుల్లప్స్ ఒక 5 సెట్స్
ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ ప్రాపర్గా వచ్చింది, తర్వాతకి మంచిగా రాలేదు. అక్కడికి వెళ్ళి ఇంకా పుల్లప్స్ అయిపోయిన తర్వాత కాసేపు మళ్ళీ పోజ్ ఇచ్చుకున్నాం. పుల్లప్స్ అంటే 5 సెట్స్ చేసినా కదా, మధ్యలో కొంచెం పోజ్ ఇచ్చుకున్నా. అప్పుడప్పుడు ఇచ్చుకోవాలి పోజు కంపల్సరీ. ఈరోజు అయితే ఎట్లా వర్కౌట్ అయితే గట్టిగా చేసిన, మంచిగా అనిపించుండే. అక్కడికి వెళ్ళి ఇంకా నా ఫస్ట్ వర్కౌట్ లాట్ పుల్ డౌన్. ఇవి లాట్స్కి పడుతుంది. ఇవి మస్తు ఉంటుంది బ్రో ఈ మిషన్, రియల్ చెప్తున్నా కదా, మస్తు మజా వస్తుంది దీని మీద. ఇవి కూడా వామప్తో కలిపి ఒక 5 సెట్స్ చేసిన బ్రో, వామప్తో కలిపి. ఫస్ట్ సెట్ ఒక 15 రిప్స్, తర్వాత 14, 13 అట్లా చేసిన. అక్కడికి వెళ్ళి ఇంకా తర్వాతకి నా సెకండ్ వర్కౌట్ టీ బార్. ఇది కొంచెం వీడియో ఫోకస్ కనిపిస్తలేదు, ఎందుకంటే మార్నింగ్ వచ్చిన అంత రిఫ్లెక్టింగ్ ఇదంతా పడుతుంది, అంత ప్రాపర్గా వీడియో కనిపిస్తలేదు అనుకో. అక్కడికి వెళ్ళి ఇవి కూడా వామప్తో కలిపి ఇవి ఒక 5 సెట్స్ కొట్టిన బ్రో. ఇవి కూడా వామప్తో కలిపి 5 సెట్స్ చేసేసిన. అక్కడికి వెళ్ళి ఇంకా ఇది ఈ గ్రిప్ చేంజ్ చేసేసి లాట్ పుల్డౌన్ లెక్క ఇది చేసిన. ఇవి కూడా వామప్తో కలిపి ఇవి ఒక 4 సెట్స్ చేసిన. 5 సెట్స్ చేయడానికి టైం లేదు అప్పుడు. ఇవి ఒక 4 సెట్స్ చేసిన. నాగేష్ అన్న ఎట్లా చేస్తుంది చూడు భాయ్, ఘోరంగా చేస్తాడు నాగేష్ అన్న అయితే. అక్కడికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ వర్కౌట్ సీటెడ్ రో. ఇవి కూడా ఎగ్జాక్ట్లీ 4 సెట్స్. ఇవి కూడా 4 సెట్స్ చేసిన. 5 సెట్స్ చేద్దాం అనుకున్నా, బట్ టైం లేదు కాబట్టి వెయిట్ తక్కువ పెట్టుకొని ఇవి ఒక 4 సెట్స్ చేసిన. అక్కడికి వెళ్ళి ఇంకా బైసెప్స్ చేయాలిగా ఈరోజు. బైసెప్స్కి నాకు బైసెప్స్ చేయాలంటే మస్తు ఇష్టం బ్రో, ఎందుకంటే బైసెప్స్ కనిపిస్తే ఫిట్గా కనిపిస్తారు. అక్కడికి వెళ్ళి ఇంకా హ్యామర్ కల్స్. ఇవి కూడా వామప్తో కలిపి ఇవి ఒక 4 సెట్స్ చేసేసిన. ఇదొక వేరియేషను బైసెప్స్కి, ఇదొక వేరియేషను. ఈ 2 వేరియేషన్స్కి బైసెప్కి చేసిన. ఇవి కూడా వామప్తో కలిపి ఇవి ఒక 4 సెట్స్ చేసిన. ముఖేష్ అన్న అక్కడ మస్తు మాట్లాడుతుండు హాయ్. ఈయననే ముఖేష్ అన్న, జిమ్ ఓనర్ అన్ననే ముఖేష్ అన్న. గ్రీన్ కలర్ టీషర్ట్ ఉండుగా ఈయననే ముఖేష్ అన్న. ఇవి బైసెప్స్కి ఒక 4 సెట్స్ చేసిన బాయ్. వర్కౌట్ అయితే అయిపోయింది, చలో ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోవాలి. ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్స్ వర్కౌట్ చేసిన. చలో లెట్స్ గో టు రూమ్. జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసుకొని మళ్ళీ వచ్చి పడుకున్నా. ఇప్పుడైతే నా 4th, 5th, 6th, 8th, 9th, 10th ఒకటే దగ్గర చదువుకున్నాం మేము. తను చిన్నప్పటి నుండి చాలా ఇష్టం నాకు, చాలా మంచి ఫ్రెండ్. ఎట్లా అంటే ఐదర్ నా నుండి ఎవరైనా దూరమైనా తనే దగ్గరుండి చూసుకునే అంత మంచి పర్సన్ బ్రో. తనని కలవడానికి వెళ్తున్నా. తన పేరు శరత్. చలో తన కోసం దూరంకి వెళ్తున్నా. ఇప్పుడు తను ఒక దగ్గర వెయిట్ చేస్తుండు, తన కోసం వెళ్తున్నా. లెట్స్ గో. బీఆర్ का तारस రైడర్, టీవీఎస్ రైడర్. అక్కడ నుండి ఇంకా మా ఫ్రెండ్ని కలిసేసి వచ్చి మా రూమ్కి వచ్చి పడుకున్నా. ఈరోజుకి ఇంతే, రేపు ఇంకో వీడియోతోటి కలుస్తా ఉంటా మళ్ళా.